మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. ధన్యవాదములు. ప్రభునందు ప్రియులైనటువంటి సోదర సోదరీమణులందరికీ స్వాగతం తెలియజేస్తున్నాను. యేసు శిలువపై పలికినటువంటి మాటలు, వీటిని మనం అధ్యయనం చేస్తున్నాం. యోహాను సువార్తలో ఈరోజు మనము నేర్చుకొనబోయే వ్రాయబడిన 5వ మాట మనకు కనిపిస్తుంది. యేసు శిలువపై పలికిన 7 మాటల్లో వ్రాయబడినటువంటి 5వ మాట. యేసు శిలువపై పలికిన మాటల్లో వ్రాయబడిన 5వ మాట. యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. ఈ పాఠం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. జాగ్రత్తగా ఆలకించడానికి ప్రయత్నం చేయండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. 28వ వచనం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నానెను. ఇది ఈరోజు మనం నేర్చుకునబోయే పాఠం. ఇక్కడ నేర్చుకోవడానికి పెద్దగా కనిపించడం లేదండి అని మీరు అనుకున్నా, ఇందులో చాలా విషయాలు దాగి ఉన్నాయి. రచయిత పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆ మాట రాస్తున్నప్పుడు మొట్టమొదట ఏమంటున్నాడంటే, అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి. అంటే ఈ వాక్య భాగాన్ని 2 భాగాలుగా మనం వర్గీకరిస్తే, నేను దప్పికొనుచున్నాను అని చెప్పటానికి ముందు సిలువ మీద వేలాడుతున్నటువంటి యేసు అప్పటికి సమస్తము సమాప్తమైనదని ఎరిగి ఉండాలి. అంటే అప్పటికి సమస్తము సమాప్తము కాకపోతే యేసు దప్పికొనుచున్నానని చెప్పకూడదు. అప్పటికి సమస్తము సమాప్తమైనదని యేసు ఎరగకపోతే, లేక సమాప్తము కాకపోతే, నేను దప్పికొనుచున్నానన్న మాట యేసు పలకడానికి వీలు లేదు. సమస్తము సమాప్తమైన తర్వాత యేసు దప్పికొనటం ఏంటి? దానిని ఈ పాఠంలో మనం నేర్చుకుంటున్నాం. చెప్పాలంటే మనిషి కష్టపడుతున్నప్పుడు వచ్చే చెమట వలన కానీ, కోల్పోతున్నటువంటి నీరు, సోడియం లవణాలు, వీటన్నిటి వలన కానీ కష్టపడుతున్న కొద్దీ శక్తిని కోల్పోతుంటాడు. శక్తిని కోల్పోతున్నప్పుడు అతనికి మరలా రీఛార్జ్ చేయాలి. వచ్చేది వేసవికాలం. ఈ వేసవికాలంలో మీరు కాస్త కష్టపడినా కానీ వెంటనే శక్తిని కోల్పోతుంటారు. ఎందుకంటే వాతావరణ ప్రభావం వలన మీలో ఉన్నటువంటి లవణాలన్నీ కూడా చాలా త్వరితగతిన మీ నుండి వెళ్ళిపోతూ ఉంటాయి. ముఖ్యంగా సోడియం క్లోరైడ్, సోడియం క్లోరైడ్, అలాగే ఎసిడిక్ న్యూట్రియంట్స్ కొన్ని ఉంటాయి, ఎలక్ట్రోలైట్స్ కొన్ని ఉంటాయి. ఈ అయాన్స్ అన్నీ కూడా మన శరీరంలో నుంచి బయటకు వెళ్ళిపోతున్నప్పుడు నీరసం, రక్తం ప్రవహించలేకపోవటం, శారీరకంగా మనం బలహీనులు అయిపోవటం, ఇదంతా మనకు ముఖ్యంగా వేసవికాలంలో తెలుస్తుంది.
డీహైడ్రేట్ అయిపోయారు అంటుంటారు ఒక్కొక్కసారి. డాక్టర్ దగ్గర తీసుకుని వెళ్తే వడదెబ్బ తిన్నవారిని డీహైడ్రేట్ అయిపోయారు, వారికి వెంటనే సెలైన్ ఎక్కించాలి. సెలైన్లో ఏముంది? నీరు, ఆ నీటిలో ఎలక్ట్రోలైట్స్, లవణాలు, మన శరీరానికి శక్తినిచ్చే లవణాలు. ఒక 2-3 సెలైన్ బాటిల్స్ ఎక్కిస్తే శరీరంలోనికి అప్పుడు ఆ సోడియం, అలాగే క్లోరైడ్, అలాగే ఎలక్ట్రోలైట్స్, కావలసినటువంటి పదార్థాలు, కావలసినటువంటి లవణాలు శరీరంలోనికి వెళ్ళటం వలన కాస్త శక్తిని పుంజుకుంటాం. అది భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయినప్పుడు, అంటే కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు, మనం అపస్మారక స్థితిలోనికి వెళ్ళిపోయినప్పుడు, అంటే మన స్పృహ మనలో ఉండదన్నమాట. క్రింద పడిపోతాం, వడదెబ్బ తినగానే క్రింద పడిపోగానే ఎవరో ఒకరు వచ్చి మనల్ని ఆసుపత్రికి తీసుకుని వెళ్తారు. వెంటనే వైద్యుడు మన నాడది చెక్ చేసి సెలైన్ పెట్టాలి అంటాడు. దానికి ముందటి స్టేజ్లో అయితే మనం కళ్ళు తిరిగి పడిపోం, కానీ నీరసం అనిపిస్తుంది, వెంటనే మనం నోటి ద్వారానే తీసేసుకుంటాం. కొబ్బరి బొండం నీళ్ళు, లేకపోతే ఎలక్ట్రోలైట్స్ కలిగినటువంటి ఓఆర్ఎస్ పొట్లం కలుపుకుని నీళ్ళు, ఏదో ఒకటి మనం దానికి తగ్గట్టుగా శరీరంలోనికి తీసేసుకుంటే శరీరం దానిని గ్రహిస్తుంది. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ పాఠం అర్థం కావాలంటే మీకు వీటిపై అవగాహన ఉండాలి. అసలు కళ్ళు తిరిగి పడిపోవడం అంటే ఏంటి, సెలైన్ ఎందుకు ఎక్కిస్తారు, ఇవన్నీ మీరు కొంచెం అన్నా తెలుసుకోవాలి కదా. యేసు ఇంచుమించు ఉదయం 9 గంటలప్పుడు గొల్గొతా అనేటువంటి స్థలానికి తీసుకుని వెళ్ళినప్పుడు, పగటి ప్రాంతంలో ఎండ కాస్తున్నటువంటి పరిస్థితుల్లో శిక్షను అనుభవిస్తున్నప్పుడు, అది మామూలు శిక్ష కాదు, ఆరుబయట శిక్ష, నలుగురి మధ్య శిక్ష, సర్వలోకము నిమిత్తమైన శిక్ష. ప్రతి ఒక్కరూ తమ కక్షను తీర్చుకునేవారు తప్ప జాలిపడేవారు ఎవరు కనిపించని పరిస్థితులలో అనుభవిస్తున్నటువంటి శిక్ష. ఎలాగైనా సరే పూర్తి చేయాలి, తప్పించుకోకూడదు అనే పట్టుదలతో ఒకవైపు దేవుని కుమారుడు ఎలాగైనా సరే గీత దాటించాలి, ఎలాగైనా సరే బలహీనుడిగా చేయాలి, ఎలాగైనా సరే ఏదో ఒక విషయంలో యేసు ధర్మశాస్త్రాన్ని అతిక్రమించేటట్టుగా చేయాలి అని చివరి క్షణం వరకు పోరాడుతున్నటువంటి అపవాది వారిలో ఉండి, యూదులలో ఉండి ఎలాగైనా సరే ఇతనిని గీత దాటించాలి, ఎలాగైనా సరే ఇతనిని ఓడిపోయేలా చేయాలి. ప్రవక్తలు ఎంతమంది ఓడిపోలేదు? అందరూ ఓడిపోయారు. ప్రవక్తలు అందరూ కూడా ఓడిపోయారు. అలాంటి బలహీన క్షణాల్లోనే ఓడిపోయారు. మోషే అలాంటి బలహీన క్షణంలో ఓడిపోయాడు, దావీదు అలాంటి బలహీన క్షణంలో ఓడిపోయాడు. మనం బలవంతులమై ఉన్నప్పుడు దేవుని కొరకు చాలా కార్యక్రమాలను సాధించగలం. బలహీనులమై ఉన్నప్పుడు కూడా దేవుని కార్యక్రమాలను సాధించాలి. అసలు బలహీనతలో దేవుని కార్యక్రమాలు సాధిస్తుంటే చూచి ఆనందించాలని పరలోకమందున్న తండ్రికి ఉంది. తండ్రికి ఎలా ఉంది? బలహీన దశలో మనము కార్యక్రమాలను సాధించి చూపిస్తే ఆనందించేయాలి, పొంగిపోవాలని ఉంది ఆయనకి. ఎందుకంటే ఆయన ఉద్దేశాలు ఎలా ఉంటాయి? నా కుమారుడు బలహీన దశలో, అవసాన దశలో నా కొరకు బ్రతుకుతున్నాడు, నా పరువు నిలబెడుతున్నాడు, నా పేరు నిలబెడుతున్నాడు. బలవంతుడుగా ఉన్నప్పుడు వాడు చేసేదేముంది? పెద్దగా సంతోషం ఏముంది చెప్పండి? ఏదైనా ఒక ఆట ఆడుతున్నప్పుడు, మన ఇండియా తరపున ఏదైనా ఒక టీం ఆడుతున్నప్పుడు, క్రికెట్నే ఉదాహరణగా తీసుకుంటే 500 రన్స్ చేసేసారనుకోండి వన్డేలో, ఇటువైపు బంగ్లాదేశ్ ఉందనుకోండి 100 రన్స్కి కుప్పకూలిపోయింది అనుకోండి, అసలు ఎవరైనా చూస్తారా మ్యాచ్? ఏమండి, 400 రన్స్ డిఫరెన్స్, అందరూ హేమహేమీలే, అందరూ సెంచరీలు చేసేసారు, పెద్దగా పసగా అనిపించదు. గేమ్ బాగుండాలంటే ఏం చేయాలి? ఇండియా పాకిస్తాన్, ఇండియా ఆస్ట్రేలియా, హేమహేమీలు ఉండాలి. ఇండియా వెస్టిండీస్ ఉదాహరణ చెప్తున్నాను మీకు. ఒక కబడ్డీ అంటే హేమహేమీలు ఉండాలి, అంతేగాని ఇటువైపు అందరూ బక్క చిక్కిపోయిన వాళ్ళు, ఇటువైపు అందరూనేమో కండలు తిరిగిన వీరులు ఉన్నారనుకోండి, ఒక్కడు వెళ్ళాడంటే మొత్తం అందరూ వేసుకుని వచ్చేస్తాడు. ఏమంటే అలాంటి గేము ఒక క్షణంలో అయిపోతుంది, 1 నిమిషంలో అయిపోతుంది. చూచేవారు అందరూ చప్పట్లు కొట్టి ఏళ్ళలో వేసి ఆనందించడానికి ఏమీ లేదు అక్కడ. కనుక హేమహేమీలు ఉన్నప్పుడు దానిని ఫైనల్ అంటారు, హేమహేమీలు ఉన్నప్పుడు దానిని పోటీ అంటారు. సెమీఫైనల్, ఫైనల్ అంటే హేమహేమీలు. ఒక చెస్ ఆడుతున్నారు హేమహేమీలు, ఫస్ట్ స్టెప్కే ఓడించేసాడు అనుకోండి, గేమే ఉంది.
ఏమండి మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు విశ్వనాథానంద్ ముందు కూర్చుని, చెస్ ఛాంపియన్ ముందు కూర్చుని ఒక స్టెప్ ఇలా వేయగానే ఒక స్టెప్ ఇలా వేసి చెక్ అన్నాడు అనుకోండి, అప్పటి వరకు కెమెరాలన్నీ సెట్ చేసుకున్నవారు, అప్పటి వరకు లైవ్ ఇస్తాము స్పోర్ట్స్ ఛానళ్ళు, మా స్పోర్ట్స్ ఛానల్ మీరు కొనుక్కోండి అని చెప్పుకున్న వాళ్ళు, ఏమంటే అడ్వర్టైజ్మెంట్లకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ డేలా పడిపోతారండి. ఎందుకంటే ఒక్క స్టెప్లో ఓడిపోయాడు అవతల వాడు, అపోనెంట్ ఒక్క స్టెప్లో పోయాడు. అంటే అది గేమ్ అనిపించబడుతుందా? అసలు వారు ఎన్ని కలలు కన్నారు? ఈ గేమ్ ఒక 5 గంటలు 6 గంటలు ఉంటే మధ్యలో 10 నిమిషాలకు ఒకసారి మా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవచ్చు. ఒక 5-6 గంటలు ఉంటే మా ఛానల్ రేటింగ్ పెరుగుతుంది. 5-6 గంటలు ఉంటే పోటీ ఉత్కంఠగా ఉంటుంది. ఇటువైపు విశ్వనాథానందకి చెమటలు పట్టించాలి, ఇటువైపు వీడు చెమటలు పట్టుకోవాలి. అటువంటి పరిస్థితుల్లో హోరాహోరీ పోరులో నెగ్గాలి. అంతేగాని గేమ్ వన్ సైడ్ అయిపోతే, వారు వన్ సైడ్ అయిపోతే ఏముంది చెప్పండి? అంతేనా? బలహీనుడిగా ఉన్నప్పుడు నీకు ఎటువంటి సహాయం లేదు, నువ్వు బలహీనుడిగా ఉన్నావు. ఇప్పుడు దేవుని కోసం బ్రతకాలి, ఇప్పుడు దేవుని కోసం కండలు తిప్పాలి, ఇప్పుడు దేవుని కోసం మెసం తిప్పాలి. చూసారా? అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ క్రీస్తు మనకు కనిపిస్తున్నాడు. ప్రవక్తలు చాలామంది అన్నందుకే నేను ఎప్పుడు, ప్రవక్తల్లో కొంతమంది అనను ఎప్పుడు నేను, అందుకే ప్రవక్తలలో అందరూ, యేసుకు ముందు వచ్చిన ప్రవక్తలలో అందరూ బలహీన దశ వచ్చేసరికి అవుట్ అయిపోయారు. బలహీన దశ వచ్చేసరికి వారు దేవుని కోసం పనికి రాకుండా పోయారు. హేమహేమీల్ని మనం తీసుకుంటే, రాజులలో, ప్రవక్తలలో, నాయకులలో గొప్పవారిని మనం తీసుకుంటే, ఎవరినైతే ఉదాహరణగా తీసుకుని వారి పేరు పెట్టుకోవాలి మన పిల్లలకు అనుకుంటామో, ఒక మోషే పేరు, ఒక దావీదు పేరు, ఒక సమూయేలు పేరు, శామ్యూల్ అనే పేర్లు పెట్టుకోవాలనుకుంటామో, అలాంటి వారే ఒకానొక దశలో తప్పటడుగులు వేశారు. ఆ దశ ఎలాంటిది? ఇదిగో సరిగ్గా యేసు సిలువ మీద ఉన్న దశ లాంటిది. నిజమే, దానిని ఎంచడానికి మనకు కూడా అర్హత లేదు, వారిని ఎంచడానికి మనకు కూడా అర్హత లేదు. ఎందుకంటే మనకు కూడా అటువంటి బలహీన దశ వస్తే మనం ఏం చేస్తామో. కానీ క్రీస్తును పోలి మనం ఆలోచిస్తే, క్రీస్తు మనసుతో మనం ఆలోచన చేస్తే, ప్రవక్తలందరి బలహీనతను దేవుని వాక్యం ముందు ఎండగట్టాల్సిందే, క్రీస్తును సింహాసనంపై కూర్చోబెట్టాల్సిందే. చాలామంది క్రీస్తుపై నోరు పారేసుకుంటున్నారు. ప్రవక్తల కంటే గొప్పవాడా? క్రీస్తు తనకు తానే హెచ్చించుకుంటున్నాడని కొంతమంది పుస్తకాలలో వారి తప్పుడు రాతల్లో రాశారు. నేను సొలొమోను కంటే గొప్పవాడను, యోనా కంటే గొప్పవాడను. మీ తండ్రి అయిన అబ్రహాం ఎంత? మీ తండ్రి అయిన అబ్రహాము జస్ట్ 1 అపాయింట్మెంట్ కోసం పడిగాపులు కాశాడు అంటున్నాడు క్రీస్తు. మీ తండ్రి అయిన అబ్రహాము జస్ట్ 1 అపాయింట్మెంట్ కోసం చాలా రోజులు వెయిట్ చేశాడు, అపాయింట్మెంట్ దొరకగానే ఎగిరి గంతేశాడు. అది మీ తండ్రి అయిన అబ్రహాము, అది యేసుక్రీస్తు అంటే. చూసారా? కనుక ప్రవక్తలందరినీ తలదన్నినటువంటి గొప్ప వీరుడు యేసుక్రీస్తు. సాక్షి సమూహంగా వారంతా కనిపిస్తుంటే ప్రధాన యాజకుడిగా ఈయన కనిపిస్తున్నాడు. అతి పరిశుద్ధ స్థలంలోనికి అడుగు పెట్టగలిగే ధైర్యవంతుడిగా కనిపిస్తున్నాడు. ఇంకెవరికి ఆ ధైర్యం లేదు. యాజకత్వాన్ని ప్రారంభించిన అహరోనికి ఆ ధైర్యం లేదు. కనుక దానిని అంతా మీరు దృష్టిలో పెట్టుకుని ఈ పాఠ్యభాగాన్ని మీరు ఆలోచన చేయగలిగితే, యేసు దప్పికొన్నాడు. ఎప్పటి నుంచి దప్పికొంటున్నాడు? ఆయన సిలువ వేయబడినప్పటి నుంచి దప్పికొంటున్నాడు. ఇంకా మాట్లాడితే ఆయనను పట్టుకున్నప్పటి నుంచి ఆయన దప్పికొంటున్నాడు. ఆయనను బంధించి తీసుకుని వెళ్ళినప్పటి నుంచి ఆయన దప్పికొంటున్నాడు. ఆయనకు దాహం తీర్చడానికి ఎవరున్నారు? అందరూ ఆయన మీద నిందలు మోపేవారు, అందరూ కొరడా దెబ్బలు కొట్టాలని ఆలోచించేవారు, అందరూ ఆయన రక్తం కలచొల్లాలని కోరుకునేవారు. అతనికి దాహానికి దప్పిక తీర్చేవారు ఎవరు చెప్పండి? శిష్యులు లేరు, కుటుంబపు వారు లేరు, ఎవరు కనిపించడం లేదు. ఒక పక్క రోమా సైనికులు అడ్డగిస్తున్నారు, వారు ఒక వలయంలో కాసేశారు. వారు అనుమతి లేనిదే ఎవ్వరూ ఏమీ ఇవ్వటానికి యేసుకి వీలు లేదు. ఒకవేళ ఇచ్చినా ఆయన దప్పికొనుచున్నాను అని చెప్పలేదు. ఒకవేళ ఇచ్చినా ఆయన దప్పికొనుచున్నాను, నాకు దాహానికి ఇవ్వండి ఆయన మాట్లాడటం లేదు. ఎప్పుడొచ్చింది ఈ మాట అనగానే, అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగిన తర్వాత దప్పికొనుచున్నాను అన్నాడు. అంటే అంతకు మునుపు ఆయనకు దప్పిక లేదని కాదు, దప్పికొనుచున్నాను ఆయనని చెప్పకూడదు. అంతకు మునుపు ఆయనకు దప్పిక లేదని కాదు, దప్పికను తనలో తాను దాచుకుంటున్నాడు.
ఆ మాట చెప్పకూడదు, దప్పిక తీర్చుకోకూడదు. ఎందుకో ఈ పాఠంలో మీరు జాగ్రత్తగా నేర్చుకుంటూ, కేవలం నేర్చుకోవడం మాత్రమే కాదు, నేర్చుకున్న ఆ పాఠం మన జీవితానికి ఒక బ్రతుకుబాటగా ఉండాలి. మన విశ్వాస జీవితాన్ని సరైనదిగా మార్చేటువంటి పాఠంగా ఉండాలి. ఇక క్రీస్తు దప్పిగొనుచున్నాను అనటానికి, లేఖనము నెరవేరటానికి ఏదైనా సంబంధం ఉందో లేదో మొదట ఆలోచన చేసిన తర్వాత, లేఖనములలో దానిని అంతటిని మనం చూచిన తర్వాత, లేఖనము నెరవేరునట్లుగా దప్పిగొనుచున్నాను అన్నాడు కనుక, ఏ లేఖనము నెరవేరునట్టుగా దప్పిగొనుచున్నాను అన్నాడు, ఆ దప్పికకు సంబంధించిన తన హావభావాలను ఏ లేఖనాన్ని బట్టి బయటపెట్టాడు ముందు గమనించిన తర్వాత, సమస్తము సమాప్తమైన తర్వాతనే ఎందుకన్నాడు ఆలోచన చేద్దాం. ముందుగా లేఖనము నెరవేరునట్లుగా ఈయన దప్పికొనుచున్నాను అన్నాడు కనుక, ఏ లేఖనంలో ఇవన్నీ కనిపిస్తున్నాయో జాగ్రత్తగా మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 10వ వచనం నుంచి 18వ వచనం వరకు పాఠ్యభాగాన్ని మీరు చూస్తే, యేసు శిలువపై పడుతున్న ఆ బాధలన్నీ ముందుగా వ్రాయబడిన లేఖనములలో ఒక భక్తుడు అనుభవించినట్టుగా, వాటన్నిటినీ తన ద్వారా నెరవేర్చుచున్నట్టుగా మనకు కనిపిస్తుంది. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనం నుంచి ఆ కీర్తన ప్రధాన గాయకునికి దావీదు కీర్తన. ఒక రాగం మీద, అయ్యలెత్ షహరు అనే రాగం మీద పాడదగిన ఆ కీర్తన ప్రధాన గాయకునికి దావీదు కీర్తన. కీర్తనలు 22వ అధ్యాయం 10వ వచనం నుంచి, గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారం నీవే. ఈ మాట ఎందుకు అన్నాడంటే, ఈ మాట ఎందుకు పలికాడంటే, ఒక ఆపత్కాలములో దావీదు అక్కడ ఉన్నాడు, ఒక ఆపదలో ఉన్నాడు. ఆపదలో ఉన్నప్పుడు వెంటనే గుర్తొచ్చేది ఏంటి? ఆపదలో ఉన్నప్పుడు వెంటనే ఒక నీతిమంతుడు జ్ఞాపకం చేసుకునేదేంటి? నేను బ్రతికినప్పటి నుండి ఇప్పటి వరకు ఎవరి మీద ఆధారపడ్డాను? ఎవరు నాకు సహాయం చేశారు? నాకు వచ్చే ప్రతి ఆపద నుండి నన్ను గట్టెక్కించిన వారెవరు? దీనిని ఆలోచన చేసుకుంటాడు. ఒక నీతిమంతుడు ఆపద రాగానే, ఒక నీతిమంతుడు ఆపత్కాలంలో పడిపోగానే దేనిని జ్ఞాపకం చేసుకుంటాడు? నేను పుట్టిన దగ్గర నుండి ఇప్పటి వరకు నా ఆపదలన్నింటిలో నన్ను గట్టెక్కించిన వారెవరు? ఎన్నో ప్రమాదాలలో చెయ్యి కాసి నన్ను కాపాడిన వారెవరు? నాకు ఈ బ్రతుకుని ఇప్పటి వరకు అనుగ్రహించినది ఎవరు? దానిని జ్ఞాపకం ఉంచుకుంటాడు ఒక నీతిమంతుడు. అదే పాపాత్ముడైతే ఆ ఆపదను ఎలా గట్టెక్కాలో చూస్తాడు. అదే అనీతిమంతుడైతే నాకు వచ్చిన ఆపద ఇంకెవరికి రాలేదేమో అనుకుంటాడు. ఈ ఆపద నేనే అనుభవిస్తున్నానేమో అనుకుంటాడు. కాదు, ఒక నీతిమంతుడుగా ఎలా ఆలోచన చేయాలో చూడండి. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవి అంటే, ఆపదలు నాకు కొత్త, ఆపత్కాలం నాకేమైనా కొత్త? రక్తపు మడుగులో ఉన్న నన్ను నువ్వు బ్రతికించావు కదా, అదే పెద్ద ఆపద. తల్లి గర్భంలో ఎటువంటి సహాయం నాకు ఎవరూ ఇవ్వనప్పుడు నీవు నాకు సహాయం చేసావు కదా, అదే పెద్ద ఆపద. ఆ ఆపదలో నుంచి బయటకు నీవు తీసుకురాగా లేనిది, ఈ ఆపదలో నుండి నన్ను బయటకు తీసుకురాలేవా? రక్తపు మడుగులో తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎటువంటి సహాయం ఎవరి నుండి నాకు అందనప్పుడు, నా ముఖ చిత్రమే ఎవరికి తెలియని పరిస్థితుల్లో నాకెవరు సహాయం చేస్తారు? నాకు ఇంకా పేరు పెట్టని పరిస్థితుల్లో నాకెవరు సహాయం చేస్తారు? ఎవరైనా మనకు సహాయం చేయాలంటే మన ముఖం తెలిసి ఉండాలి, మన పేరు తెలిసి ఉండాలి, మన అడ్రస్ తెలిసి ఉండాలి, మనకి వారికి ఏదో ఒక బంధుత్వం ఉండాలి. రాజకీయ బంధుత్వమో, రక్త సంబంధమో, లేక ఏదో ఒక బంధుత్వం, స్నేహబంధం ఏదో ఒకటి ఉండాలి కదా. ముఖం తెలియని వారికి ముఖం తెలియని వాడు ఎలా సహాయం చేస్తాడు? మనకు ఒక రూపమే లేనప్పుడు, మన ఫోటో ఇంకా బయటపడనప్పుడు, మనం ఒక రక్తపు మడుగులో ఉన్నప్పుడు, అసహాయులంగా ఉన్నప్పుడు, తల్లికే మన వేదన తెలియనప్పుడు, తండ్రికే మన బాధ తెలియనప్పుడు, అటువంటి పరిస్థితుల్లో మనకు సహాయం చేసిన దేవుడు ఆ ఆపదలో నుండి మనలను బయటకు తీసుకుని వచ్చాడు. మరి ఇప్పుడు మనం అందరికీ తెలుసు, మనకు పేరు ఉంది, మనకు జీవితం ఉంది. ఈ ఆపద చాలా చిన్నది. ఈ ఆపదలో నుండి ఆయన బయటకు తీసుకుని రాలేడా? అక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాడు నీతిమంతుడు. దాని నుండి ప్రారంభిస్తున్నాడు. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారం నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నాకు దేవుడవు నీవే అంటే, అప్పటి నుంచి, నా ప్రారంభం నుంచి, భూమి మీద నా దినములు ప్రారంభమైన నాటి నుంచి
ఆపదలు కొత్త కాదు, నాకు నీవు సహాయం చేయడము కొత్త కాదు. నాకు దేవుడము నీవే. ఇప్పుడు శ్రమ వచ్చి ఉన్నది, ఇప్పుడు శ్రమ వచ్చి ఉన్నది. సహాయము చేయువాడెవడునూ లేడు. తండ్రి, ఒకనాడు నేను అడగక ముందువే నీ సహాయం చేశావు, ఒకనాడు నేను నిన్ను కోరుకొనక మునిపే నాకు సహాయం చేశావు, ఇప్పుడు నీవు నాకు సహాయం నిలుపుదల చేశావు. నేను నీ సంకల్పానుసారం బ్రతుకుతున్నానో లేదో చూడటానికి, నన్ను నీ దృష్టిలో నీతిమంతునిగా నిలబెట్టడానికి, నన్ను నీ పర్యవేక్షణలో చేయి వదిలి నడిపించటానికి నీవు నాకు సహాయాన్ని నిలుపుదల చేశావు. నాకు సహాయము చేయవాడు ఎవడునో లేడు, నాకు దూరముగా ఉండిపోయావు, నాకు దూరముగా ఉండకము. నీ పర్యవేక్షణలో ఉంచు, చెయ్యి వదిలేసినా కానీ నీ పర్యవేక్షణలో ఉంచి నన్ను నడిపించు. వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి. క్రీస్తు శిలువ మీద వేలాడుతున్నాడు. వృషభములు అనేకములు ఆయనను చుట్టుకొని ఉన్నవి. అంటే ఏ క్షణాన ఏ వృషభానికి ఏం చెయ్యాలనిపిస్తుందో తెలియదు మనకి, అంతేనా? వృషభం అంతే ఎద్దు. ఎద్దు ఏ సమయంలో ఏం చేస్తుందో, రంకె వేస్తున్న ఎద్దు, కాళ్ళు దువ్వుతున్నటువంటి ఎద్దు ఏ క్షణాన ఏం చేస్తుందో, ఎగిరి పడేస్తుందేమో, కొమ్ములతో పొడి చేస్తుందేమో. ఆ రోమా సైనికులు కూడా ఆ విధంగానే ఉన్నారు. ఎవడికి ఏ దురుద్దేశం పుడుతుందో తెలియదు కదా. ఒకడికి ప్రక్కలో పొడవాలనిపించింది, ఒకడికి ఎముకలు విరగ్గొట్టాలనిపించింది. చూసారా వారి వింత కోరికలు. ఒకడికి అతని పైన ఉన్నటువంటి వస్త్రం పంచుకోవాలనిపించింది, అంటే ఆయనను వస్త్రహీనుడిగా చేయాలనిపించింది. పిచ్చి పిచ్చి కోరికలు చూడండి. అంటే ఏ విధంగానైనా క్రీస్తును ఓడించాలని. క్రీస్తును ఓడించడం అంటే అర్థం ఏంటి? అక్కడ నన్ను సిలువ మీద దింపేయండి, నేను యూదులకే వత్తాసు పలుకుతాను, మీ ప్రవక్తలలో ఒకలాంటి ప్రవక్తగా నేను కూడా ఉంటాను, నన్ను చంపొద్దు బాబోయ్ అనాలా? లేక నిలబడాలా? దేవునిని నిలబెట్టాలా? చూడండి, అన్ని విషయాలలో అందరి సహాయం ఆగిపోయినప్పుడు ఒంటరిగా ఉన్న యేసు, సిలువ మీద ఒంటరిగా ఉన్న యేసు ఎలా దేవునిని గెలిపిస్తున్నాడో చూడండి. వృషభములు అనేకములు నన్ను చుట్టుకుని ఉన్నవి, బాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి. చీల్చుచు గర్జించుచు నుండి సింహము వలె వారు నోళ్లు తెరచుచున్నారు. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను, నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను. అంటే భయంకరమైన పరిస్థితి. అతని శరీరాన్ని ఎలా పోస్తున్నారు, అతని దేహాన్ని ఎలా ఇబ్బంది పెడుతున్నారు. ఒక నీళ్లు బయట ఎలా పారబోసుకుంటామో మనం అలా. అంటే చిరిగిపోయిన దేహం అన్నమాట, ఇష్టం వచ్చినట్టుగానన్నమాట. అంటే వారికి పనికిరాడి ఈయన అన్నట్టుగానన్నమాట. క్రీస్తు ఎడల వారి హావభావాలు చూడండి, వారి యొక్క ఆగడాలు చూడండి. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నయు స్థానము తప్పి ఉన్నవి, నా ఎముకలన్నయు స్థానము తప్పి ఉన్నవి. ఏదైనా ఒక్క చిన్న ఎముక మనకు స్థానం తప్పిపోయింది అనుకోండి, ఎలా ఉంటుంది? వెళ్ళి ఎక్స్రే తీయించుకుంటే బోన్ పక్కకి వెళ్ళిపోయింది అంటాడు. ఎలా ఉంటుంది నొప్పి? ఒకటే సింగిల్ బోన్, ఇక్కడ ఆల్ బోన్స్. ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి. ఎక్కడ ఉండవలసిన జాయింట్ అక్కడ లేదు ఇప్పుడు. ఎందుకంటే అంత భయంకరంగా నన్ను వీరు హింసించారు. ఇష్టం వచ్చినట్టు వృషభములు, వారు వృషభములతో పోల్చబడ్డారు, గర్జించు సింహముల వలె పోల్చబడ్డారు. అంటే చుట్టూ మూగిన వారందరూ వారికి ఇష్టం వచ్చినట్టుగా ప్రతి సందర్భంలో యేసుని హింసిస్తున్నారు. ఆయన మాత్రం దేవుని గెలిపించడానికి నిలబడిపోయాడు. ప్రాణాన్ని అప్పగించేంత వరకు, మనుషులను కాపాడేంత వరకు. మనుషులు కాపాడబడాలి కదండి, ఆయన కొరకు అదంతా, ఆయన కోసం అదంతా, తన కోసం చేసుకుంటున్నాడా ఇదంతా? పరలోకంలో సింహాసనం నాకు కావాలని చేసుకుంటున్నాడా? మన కోసం చేస్తున్నాడా? లోకం కోసం చేస్తున్నాడా? వృషభములు లాంటి వారి కొరకు చేస్తున్నాడు, గర్జించు సింహములు లాంటి వారి కొరకు చేస్తున్నాడు. ఎవరైతే పొడుస్తున్నారో, ఎవరైతే హింసిస్తున్నారో వారి కొరకు చేస్తున్నాడు ఇదంతా. తన కోసమా? తన కోసమా? అందరి కోసం, ప్రజలందరి కోసం. అందుకే సహాయం ఆగిపోయింది. అందుకే తానే దేవుని పర్యవేక్షణలో ఈ శ్రమలన్నీ అనుభవించవలసిన పరిస్థితి ఏర్పడింది. ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి, నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నది. అసలు హృదయము అనే పదం కూడా ఇక్కడ అక్కడ లేదంటే, ఆలోచించుకోవడానికి కూడా ఏమీ లేదు. మైనం వలె కరిగిపోయిందంతా. ఏదైనా ఒక ఆలోచన వచ్చి నేను తప్పింపబడాలా, తప్పింపబడకూడదా, ఏం చేయాలి,
లేక ఎక్కడ నొప్పి కలుగుతుంది, ఎక్కడ బాధతో ఉంది, ఎక్కడ రక్తం కారుతుంది, ఇవన్నీ ఇక మైనం వలె కరిగిపోయాయి. ఇక దేనిని ఆలోచించే పరిస్థితి లేదు. అంతా దేవుడే. అంతా సిలువ మీద తన ప్రాణాన్ని దేవునికి అప్పజెప్పేంత వరకు, తన ఆత్మను దేవుని చేతుల్లో పెట్టేంత వరకు ధర్మశాస్త్రాన్ని పూర్తిగా నెరవేర్చడం ఒక్కటే ఆయన దృష్టిలో ఉంది. సర్వమానవాళికి రక్షణను అనుగ్రహించడం ఒక్కటే ఆయన దృష్టిలో ఉంది. కనుక నా హృదయము మైనం వలె అంతరంగమందు కరిగి ఉన్నది, నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. అంటే దప్పిక లేదా? ఉంది, దప్పిక ఉంది. చూడండి, నా బలం ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను. చిల్ల పెంకు అంటే ఇలా మనం చేతితో కొడితే పగిలిపోతుంది అన్నమాట, ఒక పెంకులాగా. అలా అయిపోయింది బలమంతా. బలమంతా చిల్ల పెంకులు అయిపోయింది. నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది అంటే పూర్తి దప్పికతో ఉన్నాడు ఆయన, పూర్తి దాహంతో ఉన్నాడు ఆయన. ఆయనను సిలువ వేసిన క్షణం దగ్గర నుండి కూడా, ఆయనను బంధించిన ఆ గడియల నుండి కూడా ఆయన దాహంతోనే ఉన్నాడు. ఆయన దాహంతోనే ఉన్నాడు. నా నాలుక దవడను అంటుకొని ఉన్నది. ఇంకా క్రింది మాటలు చూడండి. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు, నన్ను కుక్కలు చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు, నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. అన్నీ తెలిసిపోతున్నాయి, ఎన్నెన్ని బోన్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ తప్పిపోయాయో నేను ఆ ఎముకలన్నీ లెక్కింపగలను. వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు, నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. అంటే ఈ లేఖనమంతా ఆయనలో ఇప్పుడు నెరవేరాలి. లేఖనమంతా ఆయనలో నెరవేరాలి. నెరవేరే పరిస్థితులు వచ్చాయి. నెరవేరుతున్నప్పుడు నువ్వు అడ్డు తిరుగుతున్నావా, లేక నెరవేరటానికి ప్రోత్సహిస్తున్నావా? ఇదే ప్రశ్నార్థకం. లేఖనము మీ యందు నెరవేరటానికి సిద్ధంగా ఉంది. లేఖనం అంటే ఏంటి? స్థిరం. ఇంత స్థిరమైన వాక్యము మన కళ్ళ ఎదుట వేకువ చుక్క వలె ఉన్నది. స్థిరమైన వాక్యం. భూమి అయినా గతించిపోతుంది, ఆకాశమైనా గతించిపోతుంది, పొల్లు సున్నా కూడా తప్పిపోదు. లేఖనం స్థిరం. నువ్వు స్థిరమా కాదా ఇప్పుడు చూసుకోవాలి. స్థిరం కాకపోతే పో, స్థిరమైతే రా. రెండే మాటలు. నీ నిమిత్తం వ్రాయబడిన లేఖనములు నెరవేరటానికి వ్రాయబడి ఉన్నాయి, స్థిరంగా ఉన్నాయి. స్థిరమైన వాక్యములను దేవుడు మార్చడు, కదల్చడు. అవి స్థిరంగానే ఉంటాయి ఎప్పుడు. ఆ స్థిరమైన వాక్యములు నీ జీవితంలో నెరవేరుతున్నాయా లేదా? అవకాశాన్ని ప్రతిక్షణం నీకు ఇస్తూనే ఉన్నాయి. నీవు అవకాశాన్ని కోల్పోతూ ఉన్నావు. స్థిరమైన వాక్యం ఏం చేస్తుంది? బలంగా వ్రాయబడిన వాక్యం ఏం చేస్తుంది? పునాదిరాళ్ళుగా ఉన్న వాక్యం ఏం చేస్తుంది? మనలో నెరవేరటానికి ఎదురు చూస్తుంది ప్రతిక్షణం. మనలో నెరవేరటానికి ఎదురు చూస్తుంది ప్రతిక్షణం. మనం ఏం చేస్తున్నాం? స్థిరమైన వాక్యాన్ని పక్కకు తోస్తున్నాం. మనం ఏదో స్థిరం అనుకుంటున్నాం. మనమెంత స్థిరం? ఆవిరి వంటి వారు. మనమెంత స్థిరం? నీటి బుడగ వంటి వారు. మనం స్థిరమా? మనకు మహా అవకాశాన్ని ఇచ్చాడు దేవుడు. స్థిరమైన వాక్యాన్ని మన కళ్ళ ముందు పెట్టి, ఈ వాక్యాన్ని నీలో నెరవేర్చుకుంటావా? ఈ వాక్యాన్ని నీ ద్వారా నెరవేర్చుకుంటావా? నెరవేర్చుకోవటానికి కొంత కష్టం, మరి నెరవేర్చుకోవటానికి కొంత ఇబ్బంది. మరి ఇబ్బంది లేకపోతే ఎలా ఇచ్చేస్తాడు ఊరకనే పరలోకం? ఇబ్బంది లేకుండా, కష్టాలు లేకుండా ఎలా ఇచ్చేస్తాడు? ఊరకనే కట్టబెట్టేస్తాడా నీకు? నీవంటే ప్రేమ లేక రిజర్వేషన్ ఏమైనా ఉందా దేవుని దగ్గర? కోట ఏమైనా ఉందా? ఏమీ లే. ఎవ్వరికి ఏమీ లే. అందరూ ఒకటే ఆయన దగ్గర. పురుషులు, స్త్రీలు, చిన్నలు, పెద్దలు, ఈ ప్రాంతపు వారు, ఆ ప్రాంతపు వారు, ఈ కాలపు వారు, ఆ కాలపు వారు, అందరూ ఒకటే ఆయన దృష్టిలో. చివరకు దేవుని కుమారుడు కూడా ఒకటే ఆయన దృష్టిలో. మనుషులలో ఒకడైపోయాడు గనక ఆయన కూడా ఒకటే. నిన్ను కూడా ఆ జాబితాలోనే పెడుతున్నాడు అంటున్నాడు ఆయన. అందుకే మహావేదన, మహారోదన, కన్నీళ్ళు, తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు, యాచనలు, భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన తప్పింపబడును, రక్షింపబడును, ఆయన ప్రార్థన అంగీకరింపబడును. ఆయనకు కూడా ఎటువంటి రిజర్వేషన్ లేదు అక్కడ. ఆయన మీద కూడా ఎటువంటి పక్షపాతం లేదు అక్కడ. మన మీద ఎలా ఉంటుంది అనుకుంటున్నాం పక్షపాతం? మనకు దేవునికి పక్షపాతపు సంబంధం ఎక్కడ ఉండకూడదు, ఉండదు. మనకు దేవుడు ఒక మంచి అవకాశం ఇచ్చాడు. స్థిరమైన వాక్యం మన కళ్ళ ముందు ఉంది, మన కొరకు ఎదురు చూస్తుంది. ఆ స్థిరమైన వాక్యాన్ని మనలో నెరవేర్చుకోవటానికి మనం ఉవ్విళ్ళూరాలి. ప్రతిరోజు మనకొక అవకాశం.
మనకు ఎదురుపడుతున్న ప్రతిరోజు, క్యాలెండర్లో తిరుగుతున్న ప్రతిరోజు, ప్రతి గంట మనకు అవకాశం. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారా? ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారా? కన్ను మూసిన తర్వాత మహాలోకం. ఆ అవకాశాన్ని చేజార్చుకున్నారా? గడియలు వెళ్ళిపోతాయి, కాలం గడిచిపోతుంది, క్యాలెండర్ త్రిప్పబడుతుంది. మీ దినములన్నీ తరిగించబడతాయి. మీ దినములన్నీ తరిగించబడతాయి. 60 ఏళ్ళు, 70 ఏళ్ళ జీవితకాలంలో 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, ఇంకా 20 ఏళ్ళు, లేక మరో 15 ఏళ్ళు, 10 ఏళ్ళు, లేక ఇంకా 5 ఏళ్ళు, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 1 ఏడు, లేక ఒక్కరోజు కూడా లెక్కల్లో ఉండొచ్చు. ఇక మన లెక్కల్లో ఒక్కరోజే మిగిలి ఉండొచ్చు, చెప్పలేము. తెలియని పరిస్థితి. అటువంటి స్థితిలో అన్ని విషయాలు మనలను హెచ్చరిస్తున్నప్పుడు, డేంజర్ లైట్ మనకు చూపిస్తున్నప్పుడు, 3వ నెంబరు జెండా ఎగరవేసినప్పుడు ఏంటండి ధీమా? ఏంటండి ధీమా? దేనిని చూసుకునండి ధీమా? ఎవరిచ్చారా ధైర్యం? ఎవరిచ్చారా ధైర్యం? అపవాది ఇచ్చిందా? దెయ్యం ఇచ్చిందా? సాతాను ఇచ్చాడా? నువ్వు బ్రతికేస్తావు, ఏం కాదులే అని సాతాను ఇచ్చాడా? దేవుడు నిన్ను తప్పించేస్తాడు, ఏం కాదులే అని సాతాను ధైర్యం ఇచ్చాడా? వాడు ఒట్టివాడు, వాడు ఒట్టివాడు. ఆనాడు మన పూర్వపు తల్లిదండ్రులకు కూడా అలాగే ఇచ్చాడు ఒక ధైర్యాన్ని. మీరు చావనే చావరు, ఈ వృక్షఫలం తింటే మీరు చావనే చావరని ఒక ధైర్యాన్ని ఇచ్చాడు. చెడ్డ ధైర్యాన్ని ఇచ్చాడు, పాడు ధైర్యాన్ని ఇచ్చాడు. దాని మీద నిలబడిపోయారు వారు, జోగి పడిపోయారు క్రింద, గెంటి వేయబడ్డారు. వనం నుండి, నిత్యత్వం నుండి గెంటి వేయబడ్డారు. అనేక తరాలకు, అనేక మంది మనుషులకు మరణాన్ని అందించిన వాడుగా మారిపోయాడు మొదటి ఆదాం. చూసారా? కనుక కడపటి ఆదాం అయిన క్రీస్తు, మనుషులందరికీ మార్గదర్శి అయిన క్రీస్తు ఎంత చక్కని పాఠాన్ని నేర్పిస్తున్నాడో చూడండి. సిలువ మీద వ్రేలాడుతూ తన కొరకు వ్రాయబడిన మాటలు, స్థిరమైన దేవుని వాక్యం తనలో నెరవేరటానికి ఎంత కష్టమండి. ఆ కష్టాలన్నీ చెబుతున్నాడు చూడండి. ఎముకలు తప్పిపోతున్నాయి, ఆలోచన అంతా కరిగిపోయింది, నా నాలుగు దవడను అంటుకొని ఉన్నది, నన్ను నీళ్ల వల్లే పారబోసారు, నా వస్త్రాలు పంచుకున్నారు. నా వస్త్రాలకి వాళ్ళకి సంబంధం ఏంటి? అదేమన్నా రూల్లో ఉందా? అదేమైనా న్యాయంలో, చట్టంలో ఏమైనా ఉందా? రోమా చట్టంలో ఏమైనా ఉందా? శిక్ష విధించేవాడి యొక్క వస్త్రములన్నీ మీరు పంచుకోవాలని ఏమైనా ఉందా? లేదే. కానీ స్థిరమైన వాక్యమును నేను నెరవేర్చాలంటే వీటన్నిటిని నేను వదులుకోవలసిందే, ఆ అవమానమును నేను భరించవలసిందే. ఇదంతా నేను చేసిన దోషమును కనుకుంటున్నారేమో. మీరు చేసిన క్షణికావేశ పాపముల కొరకు, మీరు చేసిన దోషముల కొరకు నేను ఈ నిందను అనుభవిస్తున్నాను. పాఠం నేర్చుకోండి రా అంటున్నాడు యేసుక్రీస్తు. మరో వాక్య భాగాన్ని చూడండి. అదే కీర్తనల గ్రంథం 69వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 16వ వచనం నుంచి దావీదు కీర్తన ప్రధాన గాయకునికి శోషణీయులను రాగము మీద పాడదగినది. 16వ వచనం, యెహోవా నీ కృప ఉత్తమత్వమును బట్టి నాకు ఉత్తరమిమ్ము, నీ వాత్సల్య బాహుల్యతను బట్టి నా తట్టు తిరుగుము, నీ సేవకునికి విముఖుడవై ఉండకుము, నేను ఇబ్బందులోనున్నాను, త్వరగా నాకు ఉత్తరమిమ్ము. అంటే దేవుడు తన ప్రియ కుమారుణ్ణి, నీతిమంతుణ్ణి కష్టాల ఊబిలో ఉంచాడు, ఇబ్బందుల కొలుమిలో ఉంచాడు. మనుషులందరి కొరకు అతడు వేదన పడుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు. తరువాతి మాట, నా యొద్దకు సమీపించి నన్ను విమోచింపుము, నా శత్రువులను చూచి నన్ను విడిపింపుము. నిందయు సిగ్గును అవమానమును నాకు కలిగినని నీకు తెలిసి ఉన్నది. నా విరోధులందరూ నీకు కనబడుచున్నారు. నిందకు నా హృదయము బద్దలాయేను, నేను బహుగా కృషించి ఉన్నాను. ఇదంతా క్రీస్తులో జరుగుతుంది. స్థిరమైన వాక్యం, అప్పటి వరకు ఉన్న వాక్యం, కళ్ళ ముందు కనిపించిన వాక్యం, సమాజ మందిరములలో చదువుబడిన వాక్యం ఎవరు నెరవేరుస్తారు? వాక్యంగా ఉండిపోవటానిక, పేపర్లలో ఉండిపోవటానిక, పుస్తకంలో ఉండిపోవటానిక, ధర్మశాస్త్రపు చుట్టల్లో ఉండిపోవటానిక? కాదే, మన జీవితంలో నెరవేరడానికి కదా. కనుక ప్రతి ప్రధాన యాజకుడు నేర్చుకోవాలి, ప్రతి శాస్త్రి నేర్చుకోవాలి. వారందరూ క్రీస్తు నామమున మార్పు నొందాలి, క్రీస్తు నామమును మార్పు నొందాలి. కరుణించి వారి కొరకు కనిపెట్టుకుని ఉంటిని కానీ ఎవరును లేకపోయిరి, ఓదార్చి వారి కొరకు కనిపెట్టుకుంటుని కానీ ఎవరును కానరైరి. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పికైనప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. చూసారా? వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు
చిరకను త్రాగనిచ్చిరి. ఇక్కడ మరలా మనం పాఠంలోనికి వెళ్ళాలి. యేసు సిలువుపై పలికిన మాటల్లో వ్రాయబడిన 5వ మాటలోనికి ఇప్పుడు మనం వెళ్ళాలి. వ్రాయబడినది నెరవేరునట్లుగా, స్థిరమైన వాక్యమును తన యందు నెరవేర్చుకొనుచున్నట్లుగా క్రీస్తు సిలువ మీద పలికినటువంటి ఆ మాటలను గూర్చి పరిశుద్ధాత్మ ప్రేరణ చేత భక్తులతో దేవుడు రాయించినటువంటి మాటలను మనం చూస్తాం యోహాను సువార్తలో. ఎక్కడ వ్రాయబడ్డాయి అని మరలా మనం లేఖనాలను పరిశోధిస్తే కీర్తనల గ్రంథం 22వ అధ్యాయము అలాగే 69వ అధ్యాయంలో ఇవి కనిపించాయి. ఇక్కడికి వచ్చేసరికి ఆ మాటను మీరు చూస్తే 21వ వచనంలో వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి అంటే నేను తినలేను అన్నట్టుగా, నేను దానిని స్వీకరించలేను అన్నట్టుగా వారు నాకు ఆహారం పెట్టిరి. నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగరిచ్చిరి. ఏంటి చిరక? నాకు దప్పి అయినప్పుడు నాకు చిరకను త్రాగనిచ్చిరి. ఏంటి చిరక? ఈ చిరకి ఆనాడు క్రీస్తు సిలువ మీద ఉన్నప్పుడు అందించిన చిరక. చూద్దాం. అటువంటి పరిస్థితులలో క్రీస్తును వారు ఎలా సిలువ మీద ఉన్నప్పుడు దేనిని త్రాగనిచ్చారో, ఎటువంటి పరిస్థితులలో ఆయన దానిని స్వీకరించాడో ఇప్పుడు మనం చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి. 2 భాగాలలో చదవాలన్నాను కదా ఈ మాటని. అప్పటికి సమాప్తమైనదని, సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి అంటే యేసు మదిలో అప్పటికి సమాప్తమైనదా లేదా, అన్నీ పూర్తయిపోయాయా లేదా, నన్ను గూర్చిన లేఖన భాగములన్నీ పూర్తయ్యాయా లేదా అని ఆయన మననం చేసుకుంటూ అన్నీ పూర్తయ్యాయి అన్న తర్వాత అప్పుడేమంటున్నాడు తనకు కలిగిన దాహం, తాను ఓర్చుకోలేనంత దాహంతో ఉన్నాడు. అప్పటికి సమస్తం నెరవేరక ముందు ఆయన దాహం తీర్చుకోవటానికి ఇష్టపడలేదు, దప్పి అయినది అని చెప్పటానికి ఇష్టపడలేదు. ఎందుకంటే ముందు లేఖనం ఉంది, ముందు స్థిరమైన వాక్యం ఉంది. ఆ లేఖనం నెరవేరాలి, లేఖనములన్నీ నెరవేరాలి. అప్పటికి సమస్తము సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లుగా నేను దప్పికొనుచున్నాను అనెను. అప్పుడు 29వ వచనం, చిరకతో నిండిన ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పొడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. అప్పుడు ఆయన దానిని స్వీకరించాడు. ఇప్పుడు జరిగిన దానిని మరలా మీ మధ్యలో ఒక్కసారి చూసుకోండి. జరిగిన సన్నివేశాన్ని ఒక్కసారి మీ మధ్యలో మీరు మననం చేసుకోండి. అప్పటికి సమస్తము సమాప్తమైనదని యేసు ఎరిగి, అప్పుడు ఏమంటున్నాడు? నేను దప్పికొని ఉన్నాను. అప్పుడు వారు ఏం చేశారు? చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండను గనుక హిస్సోపు పొడకకు ఆ చిరకను తగిలించి స్పంజి చిరకతో నింపి హిస్సోపు పొడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. అప్పుడు యేసు దానిని పుచ్చుకున్నాడు. ఇక్కడ మీకు మరొక సన్నివేశాన్ని కూడా చూపించాలి. సమస్తము అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగిన తర్వాత ఎందుకు దాహమై ఉన్నది, దప్పికొనుచున్నాను అన్నాడు? సమస్తము అప్పటికి సమాప్తమైన తరువాత యేసు నేను దప్పికొనుచున్నాను అని ఎందుకు అన్నాడు మీకు అర్థం కావాలంటే అంతకు ముందు జరిగిన మరొక సన్నివేశాన్ని కూడా ఇప్పుడు మనం వాక్య భాగంలో చూద్దాం. మంచి ఇంట్రెస్టింగ్ అయినటువంటి టాపిక్ చూడండి. మార్కు సువార్త 15వ అధ్యాయం 21వ వచనం నుంచి. మార్కు సువార్త 15వ అధ్యాయం 21వ వచనం నుంచి. కురేనీయుడైన సీమోనను ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమున పోవుచుండగా ఆయన సిలువను మోయుటకు అతనిని బలవంతం చేసిరి. ఆయన సిలువను మోయుటకు ఒకడు ఎన్నుకోబడ్డాడు. సిలువ వేయబడే స్థలానికి తీసుకుని వెళ్ళేంత వరకు ఆ సిలువను కాసేపు మోయటానికి, ఎందుకంటే ఈయన రక్తపు ముద్దగా మారిపోయాడు కదా, చాలా బలహీనంగా ఉన్నాడు కదా, అక్కడే పడిపోయేలా ఉన్నాడు కదా ఆయన. కనుక అంతవరకు సిలువను మోయటానికి, మరలా సిలువను ఈయనకే ఇచ్చేయాలి, అంతవరకు సిలువను మోయటానికి కురేనీయుడైన సీమోనను ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమును పోవుచుండగా ఆయన సిలువను మోయుటకు అతనిని బలవంతం చేసిరి. అతడు అలెగ్జాంద్రునకు రూపునకు తండ్రి. మంచి ఛాన్స్ కొట్టాడు యేసు సిలువను మోయటానికి.
ఛాన్స్ అంటే మనమేమనుకుంటాం? ఆశీర్వాదం. ఏమండి? ఛాన్స్ అంటే మనమేమనుకుంటాం? దావీదు కుమారుడ మమ్మను కరుణించుము అన్నటువంటి గుడ్డివారు భలే ఛాన్స్ కొట్టారులే అనుకుంటాం మనం. కానా పెండ్లి విందులో నీళ్లు ద్రాక్షరసంగా భలే మారిపోయాయిలే, అది ఛాన్స్ అనుకుంటాం, భలే ఛాన్స్ అనుకుంటాం మనం. అలా మనకు కూడా మారిపోతే పెళ్ళిళ్ళన్నీ 2 రూపాయలతో 3 రూపాయలతో చేసేయచ్చు అనుకుంటాం మనం కదా. మన పిచ్చి పిచ్చి చిన్న చిన్న ఆలోచనలు ఇక్కడి వరకే పనిచేస్తాయి. శిశింద్రి లాంటి ఆలోచనలు ఇవన్నీ తప్పు. మహాభాగ్యం అంటే ఏంటి? యేసు సిలువను మోయటం మహాభాగ్యం. గొప్ప వరం ఏంటి? గొప్ప ఆశీర్వాదం ఏంటి? అసలు ఎవడైనా ఆయన ఆశీర్వాదమును పొందటానికి, ఆయన 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించి ఇస్తే, పంచిపెడితే వాటిని భుజించటానికి వేల కొద్దీ వచ్చారు. అందులో ఒకడైతే ప్రయోజనమే ఉంది, అందులో ఒకడైతే గుర్తింపే ఉంది. ఆ రోజు తింటారు, తర్వాత బహిర్భూమికి వెళ్తారు, ఫినిష్ అయిపోయింది. ఆ రోజు స్వస్థత పొందారు, తర్వాత సమాధి భూమిలోనికి వెళ్ళారు, ఫినిష్ అయిపోయింది. కానీ ఇతడు వ్రాయబడిపోయింది. నీవు చేసిన పని వ్రాయబడిపోయింది, నీవు పడిన కష్టం వ్రాయబడిపోయింది, లిఖింపబడింది, స్థిరపడింది. నీ కష్టం జ్ఞాపకం ఉంచుకునబడింది. నీకిచ్చినది నీవు తిన్నావు, తర్వాత మర్చిపోయావు. నీకు దేవుడు ఇచ్చినది నువ్వు అనుభవించావు, మర్చిపోయావు. నీవు దేవునికి ఇచ్చినది జ్ఞాపకాలలోనికి వెళ్ళిపోయింది, స్థిరపడిపోయింది, వాక్యంగా వ్రాయబడిపోయింది, జీవగ్రంథంలో కనిపిస్తుంది. తరతరాలుగా జీవగ్రంథంలో కనిపిస్తుంది. మరియ శరీరున్నర అచ్చజటమాంసి అత్తరు తీసుకుని వచ్చి పగులగొట్టి ఆయనను అభిషేకించింది. సర్వలోకములో ఈ సువార్త ఎక్కడైతే ప్రకటింపబడుతుందో ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ఉంటుంది. చూసారా? కష్టములు తన సొమ్మంతటిని, తాను దాచుకున్న దానిని అంతటిని, విలువైన దానిని అంతటిని తీసుకుని వచ్చి ఒక్కసారిగా యేసు మీద పోసి అభిషేకించేసింది. అమ్మ, నీవు చేసింది నా భూస్థాపన నిమిత్తం నువ్వు చేసావు గనక, నా శరీరమును అభిషేకించుటకు నువ్వు చేసావు గనక, నేను చంపబడి సమాధి చేయబడి తిరిగి లేస్తానన్న విషయాన్ని పూర్తిగా నమ్మి ఈ విషయం చేసావు గనక నీవు చాలా ధన్యురాలవు, నీవు జ్ఞాపకం ఉంచుకొనబడతావు, నీవు చేసినది జ్ఞాపకం ఉంటుంది అంటున్నాడు క్రీస్తు. నీవు చేసినది జ్ఞాపకం ఉంటుంది. దేవునిని మనం ఏం కోరుకోవాలి? ఇలాంటి విలువైన బహుమతులు కోరుకోవాలి. కురేనీయుడైన సీమోన్ అను వాడు ఒక పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమును పోవుచుండగా ఆయన సిలువను మోయుటకు అతన్ని బలవంతం చేస్తారు. అతడు అలెగ్జాంద్రునకు రూపునకు తండ్రి, వారు గొల్గొతా అనబడిన చోటునకు ఆయనను తీసుకుని వచ్చారు. గొల్గొతా అనగా కపాల స్థలం అని అర్థము. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే 23వ వచనం చూడండి. సందర్భం అర్థం కావాలని 21 నుంచి చెప్పాను. అంతటా బోలము కలిపిన ద్రాక్షరసము ఆయనకు ఇచ్చిరి, కానీ ఆయన దానిని పుచ్చుకొనలేదు. అప్పటికి క్రీస్తు దేహం చాలా అవస్థలో ఉంది, చాలా ఇబ్బంది పడుతుంది. ఆయన యొక్క నాలుక దవడను అంటుకొనిచున్నది. ఆయనకు విపరీతమైన దప్పిక అవుతుంది. కానీ నాకు దప్పిక అవుతుంది అనే మాట చెప్పలేదు. వారు చిరకను అందించినా తాగలేదు. చూసారా? ఆయనకు త్రాగటానికి, దాహము తీర్చుకోవటానికి ఆయనకు ద్రవ పదార్థాన్ని ఇచ్చినా ఆయన స్వీకరించటం లేదు. ఎందుకు స్వీకరించటం లేదు? అప్పటికి సమస్తము సమాప్తము కాలేదు. సమస్తము నెరవేరనప్పుడు నాకు ఇదెందుకు? నా శరీరం కోరుకుంటున్నా, దాహం తీర్చుకోమని అడుగుతున్నా, నా నాలుక దాహం తీర్చుకోమని అడుగుతున్నా, దవడను అంటుకుంటున్నా, నేను మాత్రం దీనిని స్వీకరించను అనుకుంటున్నాడు. కానీ ముందుగా అతనికి ఇవ్వబడిందా? ముందుగా క్రీస్తుకు ఆ అవకాశం వచ్చిందా? దాహం తీర్చుకునే అవకాశం వచ్చింది. ఇది మొదటి అవకాశం. చూడండి, ఆ అవకాశం ఎలాంటి అవకాశం అది? అంతటా బోలము కలిపిన ద్రాక్షరసము ఆయనకిచ్చిరి. మరలా ఇందులో ఏదో రహస్యం ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. బోలము కలిపిన ద్రాక్షరసం ఏంటి? నీళ్లు త్రాగనివ్వలేదు, లేక ఏదో ఎలక్ట్రోలైట్స్ కలిపినటువంటి ద్రవం త్రాగనివ్వలేదు బలం పుంజుకోవటానికి. మరి ఏమిస్తున్నారు? బోలము కలిపిన ద్రాక్షరసం ఆయనకిచ్చిరి, కానీ ఆయన దానిని పుచ్చుకొనలేదు. అంటే ఇక్కడ ఏదో రహస్యం ఉంది. అపవాది ఏదో పన్నాంగం పన్నింది. వారు అంత ప్రేమతో ఎందుకున్నారు? అన్ని విషయములలో ఆయనను బాధించేవారు కదా, వృషభముల వలె ఆయనను చీల్చేవారు కదా.
ఆయనను ఇబ్బంది పెట్టేవారు కదా, మరి ఎవరిచ్చారు? ఆయన ఎందుకు త్రాగలేదు? బోలము కలిపిన ద్రాక్షరసము ఆయనకు అందించిరి, ఆయన దానిని పుచ్చుకొనలేదు. దీనిలో రహస్యం మనకు అర్థం కావాలంటే మరో పాఠ్యభాగంలో కూడా ఈ సందర్భం ఉంది. అక్కడ కూడా ఒకసారి వెళ్ళి చూద్దాం. మత్తయి సువార్త, మత్తయి గారు కూడా దీనిని వ్రాశారు. 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 32వ వచనం నుంచి. వారు వెళ్ళుచుండగా కురేనీయుడైన సీమోనొకడు ఆయన సిలువ మోయుటకు అతనిని బలవంతము చేసిరి. వారు కపాల స్థలమును అర్థమిచ్చు గొల్గొతా అనబడిన చోటికి వచ్చి చేదు కలిపిన ద్రాక్షరసమును ఆయనకు త్రాగనిచ్చిరి. కానీ ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లకపోయెను. రైట్, సందర్భం అదేనా? మార్కు సువార్తలో మనం చదివిన సందర్భమే కదా ఇది. ఎందుకంటే కురేనీయుడైన సీమోను ఒకడు కనబడగా ఆయన సిలువ మోయుటకు ఆయనను బలవంతం చేసిరి. వారు బలవంతం చేసినప్పుడు అతడు కాస్త దూరం తీసుకుని వెళ్ళాడు. వారు కపాలమను స్థలమును అర్థమిచ్చి గొల్గొతా అనబడిన చోటికి వచ్చినప్పుడు, రైట్, ఇక్కడ ఆగాలి మనం. ఏం చేశారు అక్కడైతే? మార్కు సువార్తలో 15వ అధ్యాయం 21 నుంచి 25 వచనాలలో ఆ వాక్య భాగంలో అయితే మనకేం కనిపించింది? బోలముతో కలిపిన ద్రాక్షరసం. ఇక్కడేం కనిపించింది? చేదు కలిపిన ద్రాక్షరసమును ఆయనకు త్రాగనిచ్చిరి. చేదు కలిపిన ద్రాక్షరసమును ఆయనకు పట్టించటానికి వారు ఆలోచన చేస్తున్నారు. చేదు కలిపిన ద్రాక్షరసం, రైట్. ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. కానీ ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లకపోయాను. ఇప్పుడు మనం చరిత్రలో ఈ బోలం ఏంటి, ఈ చేదేంటి, చేదు కలిపిన ద్రాక్షరసం ఏంటి, బోలము కలిపిన ద్రాక్షరసం ఏంటి, చిరక అనేది ఏంటి, దీనిని మనం చరిత్రలో ఒక్కసారి అధ్యయనం చేయాలి. ఈ చిరక, బోలము కలిపిన ద్రాక్షరసం లేక చేదైన ద్రాక్షరసం, దీనిని ఏ ఏ సందర్భాలలో మనుషులు తీసుకునేవారో, యూదులకు ఇశ్రాయేలీలకు ఉన్న సాంప్రదాయం ప్రకారం ఏ సందర్భాలలో దీనిని తీసుకునేవారు, ఎందు నిమిత్తం దీనిని తీసుకునేవారు, ఒక్కసారి మరలా మనం చరిత్రను తిరగవేయాలి. ఎందుకంటే మన దగ్గర చాలా ఆధారం ఉంది. ఆదికాండం నుంచి చరిత్ర చూద్దాం. దానిని ఒక్కసారి మనం పరిశీలన చేస్తే సంఖ్యాకాండం 6వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూసినప్పుడు ఇశ్రాయేలీయులకు దేవుడు కొన్ని విధి నిబంధనలు చెబుతున్నప్పుడు అక్కడ దీనిని ప్రస్తావన చేయడం జరిగింది. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 1వ వచనం నుంచి ఒక వ్యక్తిని దేవుని కొరకు ప్రతిష్ఠ చేసేటప్పుడు అతడు ఏవేవి పుచ్చుకొనకూడదో అక్కడ రాయబడింది చూడండి. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 1వ వచనం నుంచి. మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరగుటకు అనగా ప్రత్యేకంగా ఉండుటకు ఎవరైనను మ్రొక్కుకొని తన్ను తాను ప్రత్యేకించుకుని ఎడల వాడు ద్రాక్షరస మద్యములను మానవలెను. ద్రాక్షరస మద్యములను మానవలెను. ఎందుకు మానాలంటున్నాడు? నాజీరు చేయబడిన వారు, ప్రత్యేకింపబడిన వారు ద్రాక్షరస మద్యములను ఎందుకు మానాలంటున్నాడు? ద్రాక్షరసము మద్యము ఏం పుట్టిస్తుంది? ద్రాక్షరసము మద్యము ఏం పుట్టిస్తుంది? మత్తు. చాలామంది డ్రింకర్స్ని ఎందుకు డ్రింక్ చేస్తున్నారని అడిగితే ఏం చెప్తారు? చాలామంది డ్రింకర్స్ని 90% లేక 99% డ్రింకర్స్ని ఎందుకు మీరు త్రాగుడుకు బానిస అయిపోయారు, ఎందుకు త్రాగేస్తున్నారు, ఎందుకు మీరు డ్రింకర్స్ అయిపోయారు అంటే ఏం చెప్తారు? బాధలు తట్టుకోలేక. ఏంటి బాబు నీ బాధలు? సిలువేస్తారా? నిన్ను సిలువేస్తారా? నిజంగా నిన్ను సిలువేసేయాలి. త్రాగే ప్రతి ఒక్కరిని సిలువేసేయాలి. సిలువేసిన తర్వాత ద్రాక్షరసం ఇస్తానులే అని చెప్పాలి. ఏమండి? ఏంటి నీకు వచ్చిన బాధ ఏంటి? ఈ భూమి మీద నీవు బాధపడిపోతున్నావా? ఈ భూమి మీద కుటుంబం వలన, భార్య వలన, పిల్లల వలన, నీ వలన, సంపాదనలో మనుషుల వలన బాధ అనుభవించేస్తున్నావా? అందుకే వచ్చేవా లోకంలోనికి? ఈ బాధలు అనుభవించడానికి వచ్చేవా లోకంలోనికి? అందుకే చేసుకున్నావా పెళ్ళి? అందుకే కన్నావా పిల్లల్ని? దేవుని కొరకు వచ్చావయ్యా నువ్వు దేవుని కొరకు బ్రతకాలి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి. ఇది నీ డైరీలో లేదు. అందుకే చిన్న చిన్న చెత్త విషయాల కొరకు ఇంకా బాధపడుతున్నావు, భయపడుతున్నావు, కన్నీరు కారుస్తున్నావు. అవి బాధలు అనుకుంటూ ఆ బాధల వలయంలో నీ జీవితం అంతా ముందుకు కొనసాగించుకుంటున్నావు. దేవుణ్ణి ఎప్పుడు పట్టించుకుంటావు?
లోకమందు నీకు కలుగుతున్న ఈ బాధలు మర్చిపోవటానికి డ్రింక్ చేస్తున్నావా? మద్యపానిగా మారిపోతున్నావా? ఎవడైనా నిన్ను క్షమిస్తాడా? ఎవడైనా నిన్ను క్షమిస్తాడేమో కానీ దేవుడు నిన్ను క్షమించడు. లోకమందు ఈ పాఠం అర్థమైన వాడు ఎవడైనా నిన్ను క్షమించడు. అర్థం కానివాడు ఎవడైనా నిన్ను క్షమిస్తాడేమో కానీ దేవుడు ఎన్నటికీ నిన్ను క్షమించడు. భూమి మీద నీవు చేసుకున్న దానికి, నీవు అనుభవిస్తున్న బాధలు, ఆ బాధలు మర్చిపోవటానికి ద్రాక్షరసం త్రాగుతూ, మద్యపాని అవుతూ, మత్తుడు అవుతూ అసలు నీ జ్ఞాపకాలలో దేవుణ్ణి తుడిచిపెట్టేశావు. చాలా భయంకరమైన ఘోరం అది. చాలా భయంకరమైన ఘోరం అది. రైట్. ఇక పాఠ్యభాగంలోనికి మనం వస్తే, ఎవరైనా ద్రాక్షరసమును మద్యమును ఎందుకు పుచ్చుకుంటున్నారంటే బాధలు మర్చిపోవటానికి, బాధలను తమ హృదయంలో నుండి తీసివేయటానికి, మర్చిపోవటానికి, మత్తు కలిగించుకోవటానికి. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే ఎవరైనాను నా కొరకు నాజీరు చేయబడితే, ప్రత్యేకింపబడితే వారు కష్టములను అనుభవించాలి. వారు కష్టములను అనుభవించాలి. నాజీరు చేయబడ్డం అంటే ఏంటి? రాజుగా పట్టాభిషేకమా? లేక 100 కోట్ల రూపాయల ఆస్తా? ఏమనుకుంటున్నారు? నాజీరు చేయబడ్డం అంటే దేవుని కొరకు ప్రత్యేకింపబడడం అంటే ఏమనుకుంటున్నారు? ఈ రోజుల్లో చాలామంది తప్పుగా దానిని అన్వయించుకున్నారు. దేవుని నమ్ముకుంటే అన్నీ వస్తాయి అనుకునేటువంటి వారు ఇవన్నీ పాఠాలుగా నేర్చుకోవాలి. దేవుని నమ్ముకుంటే అన్నీ వస్తాయి. అవును, దేవుని నమ్ముకుంటే కష్టాలు కూడా వస్తాయి. దేవుని నమ్ముకుంటే కష్టాలు కూడా వస్తాయి, ఇబ్బందులు కూడా వస్తాయి. ఈ ఇబ్బందులను తట్టుకోవాలి. ఈ ఇబ్బందులను మీరు తట్టుకోవాలి, అనుభవించాలి. అనుభవించేటప్పుడు ద్రాక్షరసం మద్యం తీసేసుకుంటే, కష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చింది, వేదన వచ్చింది, ద్రాక్షరసం మద్యం తీసేసుకుంటే ఇంకా కష్టం ఏమనుభవించినట్టు? ఆ కష్టాన్ని నీవేం అనుభవించినట్టు? అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నీవు నాజీరు చేయబడితే, నీవు దేవుని కొరకు ప్రత్యేకింపబడితే, నీవు ద్రాక్షరసమైనను మద్యమైనను మానవలను, ద్రాక్షరసపు చెరకనైనను మద్యపు చెరకనైనను త్రాగవలదు. ద్రాక్షరసపు చెరకనైనను మద్యపు చెరకనైనను త్రాగవలదు. ఏ ద్రాక్షరసమైనను త్రాగవలదు. చేదు ద్రాక్షరసమైన, మంచి ద్రాక్షరసమైన, ఏ ద్రాక్షరసమైనను త్రాగవలదు. పచ్చివి గాని ఎండివి గాని ద్రాక్ష పండ్లను తినవలదు. అతడు ప్రత్యేకముగా నుండి దినములన్నయు పచ్చికాయలే గాని పైతోలే గాని ద్రాక్షవల్లిని పుట్టినదేదియు తినవలదు. అంటే ద్రాక్షరసం వలన, మద్యము వలన మత్తు కలుగుతుంది. మత్తులో ఉన్నవారు దేవుని పనులను చేయలేరు, దేవుని కొరకు బాధలను అనుభవించలేరు, దేవుని కొరకు ఇబ్బందులను, కష్టాలను ఆహ్వానించలేరు. ఎందుకంటే కష్టం వస్తుంది అనుకునేసరికి మత్తులోకి వెళ్ళిపోతాడు, పారిపోవడం అంటే అదే మత్తులోకి వెళ్ళిపోవడం. దేవుని వాక్యానికి దూరం అయిపోతారు, దేవుని గురించి పట్టించుకోరు. ఎందుకంటే కష్టాలు, ఇబ్బందులు అనుకుంటారు. దేవుని దగ్గరికి వస్తే కష్టాలు, దేవుని దగ్గరికి వస్తే ఇబ్బందులు కనుక దేవునికి కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేద్దాం అనుకుంటారు. ఇది మత్తే. అంటే బాధను మర్చిపోవటానికి, బాధ మనకు తెలియకుండా ఉండేలా చేసుకోవటానికి కొన్ని పన్నాగాలు ఉన్నాయన్నమాట, కొన్ని ఉపాయాలు ఉన్నాయన్నమాట. బాధ మనకు తెలియకుండా చేసుకోవటానికి మనిషి దేవునికి దూరం అయిపోతున్నాడు. చూడండి, ఆనాటి కాలంలో దేవుడు రాయించాడండి, ఇశ్రాయేలు కాలంలో దేవుడి మాటలు తెలియజేశాడండి. నీవు బాధ అనుభవించాలి. నాజీరు చేయబడ్డావంటే దేవుని కొరకు కష్టాలు అనుభవించాలి. ద్రాక్షరసంలో మత్తుడు అయిపోయి బాధలకు దూరం అయిపోతే నీవు నా కొరకు ప్రత్యేకంగా ఉండటం ఏంటి? నీవు నా కొరకు బ్రతకటం ఏంటి? నీవు నా కుమారుడు ఏంటి? నీవు నా కుమార్తెవేంటి? అంటే బాధలలో నిన్ను నా కుమారునిగా చూడాలనుకుంటున్నాను, బాధలలో నిన్ను గొప్పవానిగా చేయాలనుకుంటున్నాను, ఇబ్బందులలో, కష్టాలలో నిన్ను ప్రపంచంలో ఉన్న మానవులందరికంటే గొప్పవానిగా చేయాలనుకుంటున్నాను. నీవేమో ఒక మద్యం తాగి, లేక బానిసవైపోయి, లేకపోతే దేవునికి దూరం అయిపోయి ఇబ్బందులను, కష్టాలను నీవు తప్పించుకోవాలనుకుంటున్నావు. అయితే నువ్వు నాజీరు చేయబడిన వాడు కావంటున్నాడు దేవుడు. దీనిని బట్టి మనం ఆలోచన చేస్తే ద్రాక్షరసమైనను మద్యమైనను, ఏ ద్రాక్షరసమైనను, ద్రాక్షరసపు చెరకైనను మద్యపు చెరకైనను, ఎండినవి కానీ పచ్చివి కానీ ద్రాక్షరసములు అసలు త్రాగటం వలన ఆనాటి కాలంలో, ఇశ్రాయేలీయుల కాలంలో దేవుడు నియమించినటువంటి నిబంధన ఏంటంటే మీరు మత్తులైపోతారు. మత్తులుగా ఉన్నవారు దేవుని పనిని చేయలేరు. మీరు నాజీరు చేయబడినట్టు కాదు అని అర్థం. దీనిని ఇప్పుడు మనం అన్వయించుకుంటే, ఈ పాఠ్యాంశానికి మనం అన్వయించుకుంటే, రండి
మత్తయి సువార్త 27వ అధ్యాయము 33. మత్తయి సువార్త 27వ అధ్యాయము 33. వారు కపాల స్థలమును అర్ధమిచ్చు గొల్గొతా అనబడిన చోటికి వచ్చి చేదు కలిపిన ద్రాక్షరసమును ఆయనకు త్రాగనిచ్చిరి. కానీ ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లకపోయెను. చేదు కలిపిన ద్రాక్షరసము లేక బోలము కలిపిన ద్రాక్షరసము ఆయనకు త్రాగనిద్దాం అనుకున్నారు. ఆయన రుచి చూచాడు. ఇదేంటి అని రుచి చూచాడు. ఎందుకంటే దవడకు నాలుక అంటుకుంటుంది. అతి భయంకరమైన దప్పికతో ఉన్నాడు ఆయన. అటువంటి పరిస్థితుల్లో ఇదేమిటి అని ఆయన రుచి చూస్తున్నప్పుడు చేదు కలిపిన ద్రాక్షరసము లేక బోలము కలిపిన ద్రాక్షరసము అక్కడ ఉంచబడింది. ఆ ఉంచబడిన ద్రాక్షరసములో స్పంజీ ముంచి ఆ స్పంజీని ఆయన నోటికి తగలనిచ్చారు. రెండో భాగంలో చేదు కలిపిన ద్రాక్షరసము బోలము కలిపిన ద్రాక్షరసము మొదటి భాగంలో ఆయనకు త్రాగనిచ్చిరి కానీ ఆయన దాన్ని రుచి చూచి త్రాగనొల్లకపోయాను. మొదటి సందర్భంలో ఎందుకు తాగలేడు ఆయన? మొట్టమొదట ఆయనకు చేదు కలిపిన ద్రాక్షరసాన్ని ఇచ్చినప్పుడు ఆయన ఎందుకు త్రాగలేదు? సమస్తము సమాప్తమైనదని ఎరిగిన తర్వాత ఎందుకు త్రాగాడు? చూసారా? అంటే ఇంకా నేను సిలువు మీద నెరవేర్చవలసినవి ఇంకా చాలా ఉన్నాయి. వీటన్నిటినీ నెరవేర్చాలంటే ఇప్పుడు నేను మత్తుడనైపోయి నా బాధ తెలియకుండా సిలువు మీద వేలాడుతూ ఉంటే వ్రాయబడిన లేఖనాలన్నిటిని ఎవరు నెరవేరుస్తారు? అందుకే నేను అలర్ట్గా ఉండాలి, నేను మెలకుగా ఉండాలి. ఏమంటే చిన్న ఆపరేషన్ మనకు చేస్తుంటేనే చిన్న బ్లేడుతో చిన్న కోతలేడది చిన్న ఆపరేషన్ మనకు చేస్తుంటేనే వెనక వెన్నుపూసకి ఎనస్థీషియా ఇచ్చేస్తున్నారు నొప్పి తెలియకుండా. ఏ భాగంలో మనకు ఆపరేషన్ చేస్తున్నారో ఆ భాగానికి నొప్పి తెలియకుండా ఎనస్థీషియా ఇంజెక్షన్ ఇచ్చేస్తున్నారు. అది ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఆ ఎనస్థీషియా ఇంజెక్షన్ ఎక్కడికి వెళ్ళిపోతుంది? మైండ్కి వెళ్ళిపోతుంది, మెదడుకు వెళ్ళిపోతుంది. ఆ సంకేతాలను ఆపేస్తుంది. నీకు ఫలానా భాగంలో నొప్పి కలుగుతుందన్న సంకేతాలను మెదడుకు ఆపేస్తుంది, బలవంతంగా ఆపేస్తుంది. ఇలా ఆపడం వలన అక్కడ నీకు ఏం చేస్తున్నా నీకు తెలియటం లేదు. నీ శరీరం అయినా నీ అవయవాలైనా అక్కడ భయంకరమైన నొప్పి ఆ శరీరానికి కలుగుతున్న మెదడుకు మాత్రం ఆ సంకేతాలు అందటం లేదు. ఎందుకంటే మత్తిస్తున్నారు. చిన్న ఇంజెక్షన్ ద్వారా మత్తిస్తున్నారు, ఆపరేషన్ చేసేస్తున్నారు, సులువుగా ఆపరేషన్ అయిపోతుంది. చిన్న ఇంజెక్షన్ ద్వారా లోపల విరిగిపోయినటువంటి బోన్స్ అతికించేస్తున్నారు, శీలలు వేసేస్తున్నారు. చిన్న ఇంజెక్షన్ ద్వారా సిమెంట్ కట్టేస్తున్నారు. మత్తిస్తున్నారు కనుక వాటన్నిటిని భరించగలుగుతున్నారు. ఇప్పటికే మీలో చాలామంది ఆపరేషన్లు చేయించుకున్న వారు ఉంటారు. మీరు చాలామంది ఇప్పటికే ఆ ఎనస్థీషియా రుచిని ఎరిగిన వారు ఉంటారు. మత్తు ఇంజెక్షన్ మీకు ఇచ్చారంటే మీ మనస్సు, మీ శరీర అవయవాలు, మీ నొప్పులు, మీ బాధలు మీ ఆధీనంలో ఉండవు. మీకేమీ తెలియదు. అన్నిటినీ మీరు మర్చిపోతారు. అన్నిటినీ మీరు అసలు తాలుకుంటారు. అంటే ఆ నొప్పి మీకు తెలియదు, ఆ బాధ మీకు తెలియదు. యేసు ఇంకా సమస్తమును నెరవేర్చక ముందు అపవాది పన్నెండు పన్నాగం చూడండి. నీవు చాలా దప్పికతో ఉన్నావు కదా, భయంకరమైనటువంటి ఎండ, భయంకరమైన వాతావరణం, నీ చుట్టూ ఉన్న వారందరూ నిన్ను హింసించేవారే. మరి అలాంటి పరిస్థితులలో నీవు చేదు కలిపిన లేక బోలము కలిపిన ద్రాక్షరసమును త్రాగితే ఏమవుతుంది? నీ బాధలన్నీ నువ్వు మర్చిపోతావు. నీ శరీరం అంతా రిఫ్రెష్ అయిపోతుంది. నీవు సిలువు మీద ఇన్ని వేదనలు పడుతున్నా ఆ వేదనలు ఏవి నీ మైండ్కి వెళ్ళవు. అప్పుడు నువ్వు ఎందులోకి వెళ్ళిపోతావు? నిద్రలోనికి వెళ్ళిపోతావు. ఆ తర్వాత కొంతసేపటికి చనిపోతావు. నిద్రలోనికి జారుకుంటావు, కొంతసేపటికి చనిపోతావు. యేసు దానిని ఎరిగి, యేసు ఈ విషయం అంతటిని తెలుసుకొని దానిని రుచి చూడగానే అబ్బో నేను దీనిని స్వీకరించకూడదు, నేను ఇప్పుడు నా శరీర బలహీనతను బట్టి దీనిని స్వీకరించానా, ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది మనుషులకు రక్షణను నేను వారికి చేరువ చేయలేను. కనుక నా బాధ నా కళ్ళ ముందే ఉండాలి, నా బాధ నా మెదడుకు తెలియాలి, నా శరీరంలో ఎక్కడెక్కడ ఏ ఎముక ఎక్కడ స్థానం తప్పిపోతుందో ఇవన్నీ నాకు తెలియాలి అనుకుంటున్నాడంటే ఎంత కష్టం అనుభవిస్తున్నాడండి. ఒక అవకాశం దొరికిందండి,
ఒక మంచి అవకాశం దొరికింది. ఏంటంటే చేదు కలిపిన చిరక ఆయనకు త్రాగే అవకాశం. ఈ చిరక త్రాగగానే అతడు తన మొత్తంతా, తన బాధలన్నీ మర్చిపోయి ఒళ్ళంతా మత్తుతో నిండిపోయి అసలు ఏ బాధ అతనికి తెలియదండి, ఏ బాధ అతనికి తెలియదు. కానీ ఈయన ఏ బాధను జ్ఞాపకం చేసుకుంటున్నాడు? తండ్రి బాధను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈయన బాధ ఎంతండి అనుకుంటున్నాడు. పరలోకమందున్న తండ్రి వేదన ముందు నా వేదన ఎంత అనుకుంటున్నాడు. ఆయన బాధను మనసులో ఉంచుకున్నాడు కనుక చూడండి అక్కడ ఏమని రాయబడిందో, చేదు కలిపిన ద్రాక్షరసం ఆయనకు త్రాగనిచ్చిరు కానీ ఆయన దాన్ని రుచి చూచి, అంటే తెలిసింది ఆయనకి ఇది చేదు కలిపిన ద్రాక్షరసం అని, ఇది బోలము కలిపిన ద్రాక్షరసం అని. ఇది కానీ త్రాగితే కొన్ని గంటల పాటు నాకు శరీరంలో ఏం జరుగుతుందో, ఎక్కడ ఏం చేస్తున్నారో తెలియదన్న విషయం ఆయనకు అర్థమైంది. కానీ అలా ఉండటం దేవుని చిత్తమా? దేవుని సంకల్పమా? దేవుడు వ్రాసుకున్న ఆ నిబంధన ఏమైపోతుంది? ఆ లేఖనం ఏమైపోతుంది? స్థిరమైన వాక్యం ఏమైపోతుంది? ఇంకా నేను ఎన్నో విషయాలు చేయాలి కదా. సమస్తము సమాప్తమైన తరువాత నా దాహం తీర్చుకుందాంలే. సమస్తము సమాప్తమైన తరువాత అంటే నేను ఇక మరికొన్ని క్షణాలలో, మరికొన్ని నిమిషములలో, మరికొంత సమయంలో నా ఆత్మను నా తండ్రి చేతికి ఇస్తాను, అప్పగించేస్తాను. నేను భూమి మీద నెరవేర్చవలసినదంతా నెరవేర్చేశాను అనుకున్న తరువాత త్రాగుతానన్నాడు. చూసారా ఆయనలో ఉన్న నిబద్ధత, హ్యాట్స్ ఆఫ్ కదండి. అటువంటి పరిస్థితుల్లో ఇంకా దేవుని మాట కొరకు నిలబడేటువంటి వాడు ఎవడు చెప్పండి. అందుకే ప్రవక్తలందరినీ అధిగమించిన వాడు ఆయన. చిన్న చిన్న ఇబ్బందులకే, చిన్న చిన్న శోధనలకే తప్పటడుగు వేసిన వారు ప్రవక్తలు. అంతకంటే దరిద్రులు మనం. ఆ ప్రవక్తల కంటే దరిద్రులు మనం. అవకాశం రాకముందే అవకాశం కొరకు పరుగులు ఎత్తుకుంటూ వెళ్ళి ఆ శోధనలో చిక్కుకుపోతున్నవారు మనం. అవకాశం మన కళ్ళ దగ్గరకు రావటం ఏంటి, ఆ అవకాశం దగ్గరకు మనం పోతున్నాం పరిగెట్టి. ఆ అవకాశం మన దగ్గరకు వచ్చి శోధించడం కాదు, 24 గంటల్లో మనల్ని గుచ్చి శోధించడం కాదు. మనమే శోధన దగ్గరకు వెళ్ళిపోయి శోధన దగ్గర మోకాళ్ళు ఉన్నుతున్నాం. నేను నీకు లొంగిపోతానంటున్నాం. కానీ ఆయన ప్రతినిత్యం శోధన మీద పడుతున్నా సరే దేవుని వాక్యాన్ని నిలబెట్టడం కోసం తన శరీరాన్ని ఎంత నిలుపుదల చేసుకున్నాడో చూడండి. తన శరీరాన్ని ఎంత ఆపుకుంటున్నాడో చూడండి. ఒకవైపు దాహం, ఒకవైపు నాలుక దవడను అంటుకుంది, ఒకవైపు ఒక్క చిన్న నీటి బొట్టు ఉంటే, ఒక చిన్న ద్రాక్షరసపు బొట్టు ఉంటే, లేక చిరకతో కలిపిన ద్రాక్షరసం అయితే, లేక బోలముతో కలిపిన చేదైన ద్రాక్షరసం అయితే తన శరీరంలో ఉన్న నొప్పులు, బాధలు అన్నీ మర్చిపోయే అవకాశం కలుగుతున్నా ఆయన రుచి చూచి, నాలుగుతో రుచి చూచి, ఇది నేను స్వీకరించలేనయ్యా, ఇది నేను స్వీకరిస్తే మనుషులందరూ పాతాళానికి జారిపోతారయ్యా, వారందరినీ రక్షించడానికి వచ్చాను కదా, చిట్ట చివరి నిమిషంలో నేను చాలా గొప్పవాడుగా నిలబడాలి. ఈ కష్టంలో నేను నిలబడితేనే పోటాపోటీగా ఉంటుంది. ఈ కష్టంలో నేను నిలబడితేనే దేవుణ్ణి గెలిపించగలను. అందుకే బోలము కలిపిన ద్రాక్షరసము ఆయనకు ఇవ్వబడినా ఆయన దానిని మొదట స్వీకరించలేదు. ఎందుకంటే నొప్పులన్నీ మరిచిపోయేటువంటి అవకాశం అది. నొప్పులన్నీ మరిచిపోయి మత్తులోనికి వెళ్ళిపోతే ఆయన వ్రాయబడిన దానిని నెరవేర్చలేడు. సమాప్తము అవ్వదు. సమస్తము సమాప్తము కాదు. సమస్తము సమాప్తము కాకపోతే దేవుని కార్యము ఫలించదు, దేవుని కార్యక్రమం ఫలించదు. ఈ బోలము అటువంటిది. ఈ బోలము శరీరంలోనికి వెళ్ళిందంటే అటువంటి కార్యక్రమం చేస్తుంది. ద్రాక్షరసంలో కలిపి బోలమును తీసుకుంటే అటువంటి కార్యక్రమం చేస్తుంది. సుగంధ ద్రవ్యము వంటి బోలం ఇది. కనుక మరలా అక్కడికి వెళదాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం ఇప్పుడు చూడండి. ఇప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పటి వరకు చెప్పబడినదంతా జ్ఞాపకంలో ఉంచుకొని ఇప్పుడు మీరు దీనిని చదివితే అర్థమవుతుంది. చూడండి యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి. రైట్, అంత సమాప్తమైంది. ఇక నేను నెరవేర్చవలసినదంటూ ఏదీ లేదు. ప్రతి విషయమును నా శరీరముందు నెరవేర్చాను. ఇప్పుడు నేను నా ఆత్మను తండ్రికి అప్పగించుకోవచ్చు. అప్పుడు మరలా లేఖనము నెరవేరునట్లుగానే అడగాలి సుమా. లేఖనము నెరవేరునట్లుగానే అడగాలి సుమా. నేను దప్పికొనుచున్నాను అనే మాట కీర్తనల్లో వ్రాయబడిన ఆ మాట, ఆ మాటను నెరవేర్చటానికి నేను దప్పికొనుచున్నాననే మాట చెప్పాలి. దప్పికతో ఉన్న నేను దప్పికొనుచున్నానన్న మాట చెప్పటానికి కూడా లేఖనం అవసరం. దప్పికొనుచున్నానన్న మాట లేఖనానుసారమైనది అయినా మొదట చెప్పటానికి వీలు లేదు. ఎందుకంటే అప్పటికింకా సమస్తము నెరవేరలేదు.
అప్పటికింకా సమస్తము నెరవేరలేదు. విశ్రాంతిలో ప్రవేశింపక ముందు విశ్రాంతి కావాలని అడుగుతారా? విశ్రాంతిలో ప్రవేశింపక ముందు విశ్రాంతి కావాలని అడుగుతామా? లేదు. విశ్రాంతి పొందటానికి అర్హత సంపాదించినప్పుడు విశ్రాంతి కావాలని అడగాలి. అప్పటి వరకు అర్హతను సంపాదించడానికి ఎంతో కష్టపడాలి. ఇతనికి ముందు దాహం అవ్వలేదా? ఇతనికి ముందు దప్పిక అవ్వలేదా? మరి అప్పుడు లేఖనము నెరవేరు నిమిత్తం దప్పికొనుచున్నాను అనొచ్చుగా? అనలేదు. ఒకవేళ అప్పుడంటే మిగిలిన లేఖనాలన్నీ నెరవేరవు. మిగిలిన లేఖనాలన్నీ అలా ఉండిపోతాయి. కనుక అప్పటికి సమస్తము నెరవేరినది, సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాను అనెను. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను కనుక వారు స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. ఇది యేసు సిలువుపై పలికిన మాటలలో వ్రాయబడిన 5వ మాట. వ్రాయబడిన 5వ మాట, నేను దప్పికొనుచున్నానెను. నేను దప్పికొనుచున్నానెను. మానవాళి కొరకు ఆయన చేసినటువంటి ఈ త్యాగం, ఆయన ఒక క్రమమైన పద్ధతిలో చేస్తున్నటువంటి ప్రతి ప్రణాళిక, వీటన్నిటిని మీరు ఆలోచిస్తున్నప్పుడు వీటి ద్వారా మీ బ్రతుకును కూడా సరైన మార్గంలో ఉంచుకోవాలి. ఎన్నో తప్పటడుగులు వేశారు, ఎన్నోసార్లు బోర్ల పడ్డారు, ఎన్నోసార్లు దేవునికి దూరం అయిపోయారు, ఎన్నోసార్లు నరకానికి చేరువైపోయారు. పాతాళమే మీ గతి అన్నట్టుగా మారిపోయింది. మరి అటువంటి పరిస్థితుల్లో ఇలాంటి పాఠాలు మనకు వినిపిస్తున్నప్పుడు, యేసు జీవితం మన కళ్ళ ముందు ప్రత్యక్షపరచబడుచున్నప్పుడు యేసు వలె మనం జీవించడానికి ధైర్యం తెచ్చుకోవాలి. ఎందుకంటే మనము క్రీస్తుని పోలిన వారుగా నడుచుకొనుచున్నామే తప్ప ప్రవక్తల్లో ఏదో ఒక ప్రవక్తను పోలిన వారుగా నడుచుకోవటం లేదు. మనం మోషేను ధరించుకున్న వారం కాదు, దావీదును ధరించుకున్న వారం కాదు, క్రీస్తును ధరించుకున్న వారం. అందుకే క్రీస్తు జీవితాన్ని మనకు ఒక ఉదాహరణగా ఉంచుకోవాలి. ఆయన కదండి, ఆయన కాబట్టి చేశాడు కదండి, మనమైతే చేయలేం కదండి అని వెనక్కి వెళ్ళిపోవడానికి వెళ్ళలేదు. ఎందుకంటే మీరు బాప్తిసం పొందుతున్నప్పుడు ఏమన్నారో తెలుసా? ఆయన నామమందు నేను బాప్తిసం పొందుతున్నాను. ఆయన నామమందు మీరు బాప్తిసం పొందుతున్నారంటే ఆయనకు చెందినవన్నీ మీవి, ఆయనకు చెందినవన్నీ మీవే. మీరు కూడా మీ జీవితములలో కలుగుతున్న ప్రతి కష్టమును దేవుని నిమిత్తం, తండ్రి అయిన దేవుని నిమిత్తం, ఆయన సంకల్పం నెరవేర్చు నిమిత్తం, భూమి మీద ఉన్న సహోదరుల రక్షణ నిమిత్తం క్రీస్తు ఏ విధమైన శ్రమలు అనుభవించాడో ఒక్కొక్కటిగా ఎలా అయినా లేఖనములను నెరవేరుస్తున్నాడో ఆ విధముగా మీరు నెరవేర్చాలి. ఆ విధముగా మీరు నెరవేర్చాలి. అవును, మనకు దేవదూతల సహాయం ఉంది. అవును, మన పాదము రాయికి తగలకుండా ఆయన ఎత్తిపట్టుకుంటాడు. అవును, ప్రతి నిత్యం ఆయన మన అవసరాలను తీరుస్తున్నాడు. కానీ కష్టములు వచ్చినప్పుడు అవసరములు తీర్చవా అని అడగటానికి వీలు లేదు. కష్టములను ఆయనే అనుగ్రహిస్తున్నప్పుడు అవసరములు తీర్చవా, కష్టముల నుండి తప్పించవా అని అడగడానికి వీలు లేదు. లేఖనం నెరవేరుతుందా లేదా? కష్టపడినా లేఖనం నెరవేరుతుందా లేదా? కష్టపడినా లేఖనం నెరవేరుతుందా లేదా? అదే మన జీవితంలో మొట్టమొదటి స్థానంలో ఉండాలి. లేఖనం నెరవేరితే చాలు, కడుపు నిండిపోయింది. దేవుని పని నెరవేరితే చాలు, కడుపు నిండిపోయింది అంటున్నాడు. అదే నాకు ఆహారం అంటున్నాడు ఆయన, అదే నాకు ఆహారం అంటున్నాడు. అటువంటి మనస్తత్వం కలిగి మీ జీవితాలలో క్రీస్తుని పోలి నడుచుకోండి. మరో మాట కోసం ఎదురు చూడండి. తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మీరు అనుగ్రహించిన ఈ పాఠము కొరకు మీకు వందనములు తెలియజేస్తున్నాము. క్రీస్తు శిలువ మీద పడిన ఆ వేదన, ఇబ్బందులలో ఈరోజు తండ్రి మేము నేర్చుకున్నటువంటి పాఠం మా జీవితములకు ఒక గుణపాఠమై, కష్టములకు ఇబ్బందులకు బెదిరిపోయే వారముగా ఉండకుండా, తప్పించుకునే వారముగా ఉండకుండా, వాక్యమును నెరవేర్చుటకు క్రీస్తు వలె పోరాడుడే మా జీవిత ధ్యేయమని ఎంచి బలము తెచ్చుకొని సడిలిన మోకాళ్ళను నిలబెట్టుకొని మీ కొరకు పరిగెత్తే భాగ్యం మాకు అనుగ్రహించండి. ఈ భాగ్యమునే, ఈ ఆశీర్వాదమునే, ఈ కోరికనే మీ ముందు ఉంచుతున్నాము. అటువంటి మనసు కలిగిన మీ పిల్లలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నాము. వారందరి కోరికను మన్నించి నిత్య జీవానికి అర్హతను సంపాదించి పెట్టే గొప్ప పనిని, ఆ పనిని సాధించే కార్యసాధకులుగా వారు ఉండటాన్ని వారికి అనుగ్రహించండి. మా ముందు మీరు నిర్ణయించిన ప్రతి పనిని ఎంతో సంతోషముతో నెరవేర్చుటకు మీ కృపా సమాధానములు సహాయము మాకు తోడుగా ఉంచమని మిమ్మల్ని కోరుకుంటూ, క్రీస్తును పోలి నడుచుకుంటూ ఈ భూమి మీద మనుషులందరిలో మా వలన మీకు సంతోషాన్ని కలిగించే బిడ్డలముగా మేము ఉండుటకు కృపను దయచేయమని అడుగుతూ, యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.